ఎప్స్టీన్ ఫైల్స్. ఈ సెక్స్ కుంభకోణం అమెరికాను కుదిపేసింది. నిజానికి దీన్ని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నుంచి సాధారణ ప్రజల వరకు ప్రతి ఒక్కరూ ఎప్స్టీన్ ఫైల్స్ను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ట్రంప్ ప్రభుత్వం దీన్ని ఇన్ని రోజులు పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది. అసలు ఈ ఫైల్స్లో ఏముందన్న విషయం బయటపడితే అమెరికాలో ఎంతో ఘన చరిత్ర కలిగిన ప్రముఖుల బాగోతాలు బట్టబయలవుతాయన్న టాక్ వినిపించింది. కానీ రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఫైల్స్కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ను బహిర్గతం చేసే బిల్లుపై సంతకం చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్రూత్ వేదికగా అనౌన్స్ చేశారు. ఈ తర్వాత డెమోక్రాట్లపై ట్రంప్ సంచలన ఆరోపణలు కూడా చేశారు. లైంగిక నిందితుడు జెఫ్రీతో వారికి ఉన్న అనుబంధాలు సంబంధాలు త్వరలోనే బయటపడొచ్చన్నారు. ఎందుకంటే తాను ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ రిలీజ్ బిల్లుపై సంతకం చేశానని చెప్పారు. అయితే తమ విక్టరీల నుంచి ప్రజల దృష్టిని మరల్చాలన్న ఉద్దేశంతోనే ఎప్స్టీన్ కేసును వెపన్గా ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు ట్రంప్. ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ అని ఈ బిల్లుకు పేరు పెట్టారన్నారు. అయితే దీన్ని విడుదల చేయడం తాను పర్సనల్గా సాధించిన పారదర్శక విజయం అని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల అంశంపై బిల్లు అమెరికా ప్రతినిధుల సభలో చర్చకొచ్చింది. దీనిపై ఓటింగ్ నిర్వహించగా 427 మంది అనుకూలంగా ఓట్లు వేశారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కేవలం ఒకే ఒక్క ఓటు మాత్రం పడింది. అది రిపబ్లికన్ ప్రతినిధి క్లే హిగ్గిన్స్ది. తర్వాత సెనెట్లో ఈ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభించగా రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దానిపై సంతకం కూడా చేశారు. దీంతో చట్టంగా మారింది. ఇక ఇప్పుడు న్యాయశాఖ ఎప్స్టీన్కు సంబంధించిన అన్ని ఫైల్స్తో పాటు 2019లో జైల్లో అతని మృతిపై దర్యాప్తు గురించిన పూర్తి సమాచారాన్ని కూడా నెల రోజుల్లో బయటపెట్టాల్సి ఉంటుంది. అయితే బాధితులకు సంబంధించిన వివరాలను కానీ ఇన్వెస్టిగేషన్ను ప్రభావితం చేసే వివరాలను కానీ బయట పెట్టకుండా ఉండే ఛాన్స్ ఇచ్చింది. ఇక జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి అమెరికాలోని పెద్ద ఫైనాన్షియర్. ఆయనకు భారీ కంపెనీల నుంచి ప్రభుత్వ అధినేతలంతా సన్నిహితులే. కాబట్టి ఎప్స్టీన్ ఎవరన్నది బడాబాబులకు తప్ప మిగిలిన ప్రపంచానికి అంతగా తెలియదనే చెప్పాలి. కానీ 2006లో ఫస్ట్ టైం ఆయన పేరు బయటకు వచ్చింది. అది కూడా సెక్స్ నేరాల అభియోగాలతో. బడా ఫైనాన్షియర్ కావడం, పైగా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు సంబంధాలు ఉన్న నేపథ్యంలో మీడియా ఫోకస్ మొత్తం ఆయనపైనే పెట్టింది. ఎప్స్టీన్ పేద మధ్యతరగతికి చెందిన యువతులు బాలికలకు పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపించి ఇళ్లకు పిలిపించుకొని అఘాయిత్యాలకు పాల్పడేవాడనేది ప్రధాన ఆరోపణ. అంతేకాదు ఆ అమ్మాయిలతో గడిపే సమయాన్ని రికార్డు చేసి బ్లాక్మెయిల్ చేసేవాడట. పెద్ద ఫైనాన్షియర్కు ఇలాంటి పాడుబుద్ధి ఏంటి అనిపిస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్లో పెద్ద అయినప్పటికీ బుద్ధి సంస్కారంలో మాత్రం చోటాగా మిగిలిపోయాడనుకోవచ్చు. అయితే ఈ చీకటి వ్యవహారం చాలా కాలం తర్వాత, అంటే దాదాపు 2 దశాబ్దాల తర్వాత బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే ఎప్స్టీన్ అరెస్ట్ అయ్యాడు. కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నాడు. అయితే 2019లో మీటూ ఉద్యమం సమయంలో ఎప్స్టీన్పై మరోసారి ఆరోపణలు వచ్చాయి. దీంతో అరెస్ట్ చేశారు. అదే ఏడాది ఆగస్టులో ఎప్స్టీన్ జైల్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దాన్ని సూసైడ్గా పోలీసులు తేల్చారు. కానీ ఇది ముమ్మాటికి హత్య అని చాలామంది భావిస్తున్నారు. దీనికి కారణం ఆ టైంలో సీసీటీవీలు పనిచేయకపోవడం. ఇదే పలు అనుమానాలకు తావిస్తోంది. అలాగే ఈ అఘాయిత్యాలకు సహకరించిన ఎప్స్టీన్ మాజీ ఫ్రెండ్ మ్యాక్స్వెల్కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే ఈ ఎప్స్టీన్ కేసు ఫైల్స్లో గతంలో ట్రంప్ పేరు కూడా వినిపించింది. అయితే ఎప్స్టీన్కు ట్రంప్కు పరిచయం ఉండటమే దీనికి కారణం. ఈ కారణంగానే ఎప్స్టీన్ ఫైల్స్ను బహిర్గతం చేయడాన్ని ఇంతవరకు వ్యతిరేకిస్తూ వచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని రిపబ్లికన్లను కోరడంతో పాటు చివరికి బిల్లుపై సంతకం కూడా చేశారు. మొత్తంగా జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో అగ్రరాజ్యంలోని ఎంతో మంది పెద్దల భవితవ్యం దాగి ఉంది. ఈ క్రమంలోనే అమెరికాలో సంచలనం రేపుతున్న ఈ వ్యవహారం ట్రంప్ సంతకంతో బహిర్గతం కానుంది. మరి ఇందులో ఎవరి పేర్లు వస్తాయో చూడాల్సి ఉంది. ఇదే అంశంపై మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.